ధనుష్ గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంది? ధనుష్ గారి కన్నా నాగార్జునదే బాగా ఎక్కువ ఉంది అబ్బా సినిమా అంతా. ధనుష్ గారిది ఉంది, ధనుష్ ఆయన యాక్టింగ్ ఆయన చేశారు, చాలా బాగుంది. అంటే నాగార్జున గారి కన్నా ధనుష్ గారి యాక్టింగ్ లెవెల్లో డామినేట్ చేశారంటున్నారు. డామినేట్ చేసినట్టే ఉంది. అంటే సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు మీరు? సినిమా మొత్తం హైలైట్ నాగార్జున బాబే కనిపిస్తారు, అంతే, ఇంకెవరు కనిపించరు. హీరోయిన్ గానీ రష్మిక మందన్న ఎవరు లేరు ఇంకా, ఆయనదే. స్టోరీ ఏ విధంగా ఉంది? స్టోరీ సూపర్ అండి, చాలా. శేఖర్ కమల్ గారు చాలా బాగా. ఓవరాల్ సినిమా బాగుంది, చాలా బాగుంది, బాగా తీశారు. స్క్రీన్ ప్లే కానీ ఓవరాల్ శేఖర్ కమల్ ప్రీవియస్, కాకపోతే జోనర్ మార్చారు శేఖర్ కమల్. లేదు లేదు, రన్ టైం వల్ల ఏం లేదు, రన్ టైం ఈజ్ ఓవర్. లేదు అట్లా ఏం లేదు, అట్లా నథింగ్, ఎవ్రీథింగ్ ఈ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ నైస్. బోత్ ధనుష్ అండ్ నాగార్జున ఆల్సో, ఓవర్ అండ్ రష్మిక గారు. ఇప్పుడు రష్మిక ధనుష్ ది ప్లస్ పాయింట్ ఏంటి? నాగార్జున ఫైనాన్షియల్ గా బాగా రిచ్ గా ఉన్నాడని చెప్పేసి ఎవరు అంటే టాక్ ఉంది. అట్లా ఏం లేదు, ఓవరాల్ సినిమా బాగుంది. మెనీ అట్లా ఏం లేదు, ఓన్లీ మెయిన్ మనీ బెగ్గర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. ఓవరాల్ హ్యూమన్ లైఫ్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనీ ఓరియంటెడ్ ఇది మూవీ. మనీ గురించి చూపించారు కానీ ఫుల్ కాదు. బాగుంది, ట్విస్ట్ ఏం లేదు, కాకపోతే జానర్ మార్చారు అంతే శేఖర్ కమల్. ప్రజెంట్ జనరేషన్ ఏముంది, అసలు సబ్జెక్ట్ ఏం నడుస్తుంది అనేది చాలా బాగా చేశారు. అసలు శేఖర్ కమల్ డైరెక్టర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అసలు ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక యాక్టింగ్ కానీ, నాగార్జున యాక్టింగ్ కానీ ఇరగదీసింది. అసలు ఒక్కరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ తో సినిమా చూశారు, చాలా బాగా చేశారు. అమ్మ దీవెన సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్ని ఎక్సలెంట్ అండి, చాలా బాగా తీశారండి, చాలా బాగా తీశారు. చెప్పండి. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు అన్ని చెప్తున్నా, సినిమాలో ఇది మైనస్ అనేది లేనే లేదు, చాలా బాగా. స్టోరీ యూనిక్ గా ఉందా, ఎలా ఉంది? కొత్తగా ఉంది, చాలా కొత్తగా ఉంది. మీరు ఆ రేటింగ్ ఇస్తే 5. అసలు సినిమాలో మైనస్ అనే ప్రజెంట్ లేదు, అసలు చాలా బాగా తీశారు. సూపర్ సూపర్ అని చాలా బాగుంది. రష్మిక బాగుంది, సూపర్ ఉందా. ధనుష్ క్యారెక్టరైజేషన్ తను చూపించే విధానం దానికైతే వెళ్ళిపోవచ్చు. మరి వేరే క్యారెక్టర్స్ ఏమంత ఇంపార్టెంట్? అక్కడ సినిమా చూస్తే ధనుష్ క్యారెక్టర్ ఏంటి అసలు ఎందుకు అన్నది మొత్తం చాలా బాగా అర్థం అవుతుంది. మన టాలీవుడ్ లో ఎవరు కూడా ఇలాంటి సినిమాలు ఒప్పుకోరు, మ్యాక్స్ ఒప్పుకోరు. ఒప్పుకుంటే కిరణ్ అబ్బవరం ఒప్పుకుంటాడేమో, అంటే తక్కువ చేసి మాట్లాడట్లేదు. అలాంటి ఆ సినిమా చేయండి, ఒక కార్తీక్, ఒక సూర్య, అంటే ఆ లెవెల్లో దిగి చేయాలంటే వాళ్ళు మాత్రమే ఒప్పుకుంటారు నాకు తెలుసు. సో మరి హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? ధనుష్ యాక్టింగే, ధనుష్ గారే, ధనుష్ గారు, ధనుష్ గారే, ధనుష్ ధనుష్ వన్ మ్యాన్ షో మొత్తం ధనుష్. అంటే కొంచెం అనిపిస్తుంది ధనుష్ గారి యాక్టింగ్ తో కొట్టేస్తుంది. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా దిగజ ఇంత ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఒక సాంగ్ ఉంది, ఒక సాంగ్ ఫస్ట్ మనకి సినిమా స్టార్టింగ్ లో సాంగ్ వస్తుంది, అదేంటి కంటిన్యూ చేస్తుంటే బాగుంది అనిపించింది. దాన్ని క్లైమాక్స్ లో పెట్టాడు, బాగా సెట్ అయింది. కనిపించింది ధనుష్ గారి యాక్టింగ్ లో కనిపించింది. నాగార్జున గారి లాస్ట్ లో బాగా అనిపించింది నాకు. అవును అవును, లాస్ట్ లో బాగా అనిపించింది. ఏ సీన్ కంటే లాస్ట్ లో విలన్ ని ఒక్క రోజు అడుక్కు అంటాడు చూడు, అక్కడ మాత్రం హైలైట్. అది సినిమా మొత్తం చాలా హైలైట్. అక్కడ ఒక్క రోజు అడుక్కొని చూపించండి అని చెప్పేసి ధనుష్ అంటాడు, అదే హైలైట్ సినిమా. లేదు లేదు లేదు, ఎవరి గొప్పతనం వాళ్ళది, ఎవరి గొప్పతనం అలాంటిది ఏం లేదండి, చాలా బాగుంది. 100% కంబ్యాక్ అండి. ఆయన ఎప్పుడు ఆంధ్రవి రైజింగ్ స్టార్ ఆయన, ఎప్పటికీ కంబ్యాక్. 5 to నేను 4.5. అవార్డు అయితే కంపల్సరీ వస్తుంది, 100% అవార్డు రావాల్సిన సినిమా. ఎక్కడ చెప్తున్నా కదంటే ఇక కల్ట్ క్లాసిక్ మూవీ అన్న, కల్ట్ క్లాసిక్. ఇక సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. మన ఈ మన రాజకీయం కావచ్చు, మనీ, మెయిన్ బ్లాక్ మనీ గురించి ఎలాంటి డామినేట్ చేస్తుంది జనాల్ని అని చెప్పేసి మన అది మెయిన్ అయితే బాగా నచ్చిందండి. ఊహించుకోండి
దీంట్లో ఒక స్టెప్ ఎక్కువ వేసాడు అన్న, దానికన్నా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసేసాడు. సాంగ్స్ కూడా అన్ని బాగుంది, చాలా బాగుంది. లేదు లేదు లేదు, ఎక్కడ మార్క్ మిస్ అయ్యలేదు. ఇంకా కొద్దిగా ఎక్కువనే రీచ్ అయ్యారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అది ఒక ఎత్తు, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్. ఇది మాత్రం ఒక మంచి మెసేజ్ తో కూడినటువంటిది, అసలు కల్ట్ క్లాసిక్. అందులో మళ్ళా మాస్ కూడా యాడ్ అయ్యింది. ఇక ధనుష్ గారిది అయితే ఇక వేరే లెవెల్. యాంటీ నెగిటివ్, కొద్ది నెగిటివ్ ఉండి మళ్ళీ రిటర్న్ కమ్బ్యాక్ వస్తే సినిమా మొత్తం చాలా బాగుందన్న, ఓపెన్ గా చెప్తున్నా. చాలా బాగుంది సినిమా. క్యాపిటలిజం ఎలా అయితే దోచుకుంటుందో దేశాన్ని అనేది చూపించండి సినిమాలో. చెప్పగానే చెప్పినట్టు బెగ్గర్ క్యారెక్టర్ అంటే ఒక ఇట్లా కూడా రాయొచ్చు అనేది ఫస్ట్ టైం అనిపించింది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది సినిమా చూసినంతసేపు. సో ఓవరాల్ గా అయితే సినిమా చాలా బాగుంది, మంచి మెసేజ్ ఉంది. ఆలోచించాల్సిన సినిమా ఇది. అంటే మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు అట్లాంటి సినిమానే ఇది. సో క్యాపిటలిజము ఇలాంటివన్నీ మెన్షన్ చేశారు ఇలా. మ్యూజిక్, ధనుష్ గారు యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది, వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. ఇంకా తర్వాత నాగార్జున గారు కూడా ఎక్సలెంట్ గా నటించారు. అండ్ టోటల్ గా బీజిఎం గానీ ప్రతిదీ ఎక్సలెంట్ ఉందండి, బాగుంది సినిమా, ఎక్సలెంట్ అండి. అవును, అంటే అక్కడ స్టోరీకి నీడెడ్ ఎంత వరకు ఉందో అంతవరకే పెట్టారు. బట్ ఓవరాల్ గా అయితే సినిమా బాగుందండి, చూడొచ్చు, పర్లేదు, చూడొచ్చు. 2 hours 30 minutes ఏమో ఉంది. సో చూడొచ్చు, మంచిగా ఉంది సినిమా. ఫ్యామిలీస్ తో వెళ్ళి చూడొచ్చు. ఎక్కడ కూడా అడల్ట్ కంటెంట్ అట్లాంటివి ఏం లేవు. సినిమా మాత్రం మంచి మెసేజ్ ఉన్న సినిమా. లేదండి, కుబేర మూవీ చూడడం జరిగింది. కుబేర మూవీ ఏంటంటే నిజంగా ధనుష్ యాక్టింగ్ అన్న నిజంగా ప్లస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిన ధనుష్ యాక్టింగ్ అండ్ డిఎస్పీ గారి మ్యూజిక్, శేఖర్ కమల గారి స్క్రీన్ ప్లే నిజంగా అంటే సూపర్ అన్నమాట. ఇంకా ధనుష్ యాక్టింగ్ అయితే ఆస్కర్ రేంజ్ లో అనిపించింది అన్న. నిజంగానే యాక్టింగ్ ఏంటంటే ప్రతి ఫ్రేమ్ లో అక్కడ ఉన్న ధనుష్ కాదు, అక్కడ ఒక బెచ్చగాడు ఉన్నంత విధంగా మనం వినాలైపోయినంత విధంగా అనిపించింది అనమాట. నా వరకు చూసుకుంటే సూపర్ అనమాట. నిజంగా ఒక ఎమోషనల్ క్లాసీ టచ్ అనుకోవచ్చు సినిమాని. బట్ సినిమా లెంత్ 3 గంటలు అన్నారు కదా, ఆ 3 గంటలు అనేది కొంచెం ఒక 30 minutes ట్రిమ్ చేసి ఉంటే నిజంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అన్న. అంటే ఇలాంటి సినిమాలు మలయాళంలో ఎక్కువ వస్తాయి అనమాట. బట్ వాళ్ళు వచ్చినప్పుడు మనం బాగానే ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు మనకు తెలియదు కాబట్టి వెళ్ళిపోతుంటే ఆ సినిమా అది అలవాటు అయింది. బట్ చూసినంత సేపు మనకి ధనుష్ గారి యాక్టింగ్ కళ్ళ ముందు ఉండిపోద్ది అనమాట. ఇంకా నాగార్జున గారు కూడా పవర్ఫుల్ రోల్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన రోల్ మాత్రం ఇలాంటి క్యారెక్టర్ లో ఇలాంటి రోల్ ఎన్నో చేయండి నాగార్జున గారు. బట్ ధనుష్ గారి యాక్టింగ్ మాత్రం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. బట్ డిఎస్పీ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎవ్రీ ఫ్రేమ్ లో ఆయన పనితనం, ఆయన కష్టం కనిపిస్తుంది. సినిమాని నెక్స్ట్ లెవెల్ లో పెట్టింది అనమాట డిఎస్పీ గారి మ్యూజిక్. ఇంకా క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎమోషనల్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ ఎమోషనల్ టచ్ ఎక్కువ ఇచ్చారు. బట్ ఇది ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు కానీ 3 గంటల 5 నిమిషాలు అనేది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది అన్న సినిమా అయితే మాత్రం. బట్ ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగైందన్న మాట తప్పితే నాగార్జున గారు నెగిటివ్ షేడ్ ఏం కాదు. ఒక ఆయన తప్పని పరిస్థితిలో చెయ్యాలి, ఆయన మంచోడుగా చెడ్డోడు కాదన్న విధంగా ఆయన నెగిటివ్ పాజిటివ్ కలిపి ఉన్న క్యారెక్టర్ లో నటించాడు. బట్ ధనుష్ గారు టోటలీ ఇన్నోసెంట్, ఇంకా బెచ్చగాళ్ళు ఒదిగిపోడని చెప్పుకోవచ్చు. అదే క్యారెక్టర్ తెలుగులో అయితే నాని అన్న, ఆయన నాని నేషనల్ నాసే దీవించేస్తున్నాడు. హ్యాపీ డేస్ క్లాసికల్ గా మనకు టచ్ అవుతుంటది. ఈ సినిమాని కూడా ఆయన మార్క్ ఎక్కడ మిస్ అవ్వలేదు. అది కూడా ఒక ఎలివేషన్స్ కూడా ఒక క్లాసిక్ ఇచ్చుకుంటూ పోయాడు. ఒక రష్మికని ఎందుకు తీసుకుంటే ఒక స్టార్ కాస్ట్ కోసం మాత్రం తీసుకున్నారు, ఎటువంటి ఇంపాక్ట్ లేదు ఆవిడకి. బట్ ఆవిడ వల్ల కొంచెం పంచులు పడ్డాయి అంతే. సో మొత్తం సినిమా అంతా కూడా ధనుష్ గారు మన నాగార్జున గారు యాక్టింగ్ అయితే మాత్రం సో ధనుష్ గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకోవాలి. నిజంగా ఆస్కర్ రేంజ్ ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ అయిందంటే డిఎస్పీ గారు, శేఖర్ కమల గారు అండ్ ధనుష్ గారు సూపర్ అన్న. థ్యాంక్ యూ.